అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. చూడని వాళ్ళకు కూడా నమస్కారం. ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ నా నమస్కారం. అయితే నేను పిల్లలకి ప్రతిరోజు యాక్టివిటీస్ చేపించేవి ఫస్ట్ పెట్టేదాన్ని. పెట్టిన తర్వాత అది మా మేడం వాళ్ళకు కూడా మేము మా మేడం వాళ్ళకి పెట్టేవాళ్ళం. ఇది పెడుతున్నామని పిల్లలకు వాట్సాప్లో పంపించేవాళ్ళం. వాళ్ళు ఏది మాకు మంచిగా చేసిండ్రు, మంచిగా చేయలేదు అని చెప్పి మాకు అనేటోళ్ళు. అయితే నేనేం చేసిన, ఆ ఫోన్లో యూట్యూబ్ పెడితే అందులో అప్లోడ్ చేస్తే నేను ఎట్లా చేసినానో నాకు తెలుస్తుంది. మీరు చూసి దాన్ని నచ్చితే లైక్ చేస్తారు, నచ్చకపోతే చేయరు. అయితే చూద్దాం, నేను ఎలా చేస్తున్నానో మీ నుంచి రెస్పాన్స్ రావాలని చెప్పి పిల్లలకు వీడియోస్ నేను చేసే యాక్టివిటీస్ వాళ్ళతోనే చేపించి ఫోన్లో అప్లోడ్ చేసేదాన్ని. చేసిన తర్వాత ఒక 5 monthsకి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగిండ్రు. అది నాకు తెలియదు, సబ్స్క్రైబర్స్ అంటే, వ్యూవర్స్ అంటే, అవర్స్ అంటే చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పటికీ కూడా ఇప్పటికీ జీరోనే, చేస్తున్నా పెడుతున్నా. అయితే మొన్న ఒక వీడియో చూసిన, అయితే 10 సబ్స్క్రైబర్స్ అయితే మనీ వస్తుంది, దానికి గూగుల్ పిన్ వస్తుంది, ఇవన్నీ చెప్పిండ్రు. సర్లే, నేను కూడా చేసిన కదా, ఎంత ఉంటుందో. నేను వాచింగ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది కానీ వాచింగ్ అవర్స్ చూపించదు. మళ్ళీ కామెంట్స్ కూడా వచ్చేసినాయి. అయితే పెట్టుకుంటూ పోతుంటే నేను గూగుల్ అకౌంట్లో నా డీటెయిల్స్ అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత గూగుల్ పిన్ వస్తుందేమో అని ఆశ. ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది కదండి, అందుకే నాకు కూడా ఆశ ఉంది. అయితే నేను ఈ మధ్యన నాకు ఫస్ట్ ఒక 6 months వరకు ఆ హెల్పర్ ఉండే. ఇప్పుడు 8 months అవుతుంది నాకు హెల్పర్ లేదు. నేనే ప్రతిదీ చేసుకుంటున్నా మా పిల్లలకి. నాకు 15 members పిల్లలు వస్తారు, గర్భిణీ బాలింతలు వస్తారు. వాళ్ళకి నేను మీల్స్ వండుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ప్రతిదీ నేనే చేసుకోవాలి. మళ్ళీ యాక్టివిటీస్ కూడా చేయించాలి. కానీ యాక్టివిటీస్కి టైం ఉండలేదు నాకు. బిఎల్ఓ డ్యూటీ కూడా నేనే చేయాలి. ఇన్ని పనులలో చేస్తూ నార్మల్గా ప్రతిదంటే చేయలేకపోతున్నానేమో. కానీ పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ అయితేమి, రైమ్స్, మంచి అలవాట్లు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇంటి నుంచి, నేనేం చెప్పాలి, మంచి అలవాట్ల గురించి పిల్లలకు చెప్తూ కొన్ని రైమ్స్, కొంచెం నార్మల్ నాలెడ్జ్తోనన్నా పిల్లలకు పంపిస్తున్నా. కానీ నాకు హెల్పర్ ఉంటే నేను పిల్లలకి 100% నేను వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి చెప్పడము. అదని ఇక్కడ నేను చెప్తుంటే అక్కడ ఎవరో వస్తుంటారు, ఆ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు. చాలా హెల్పర్ లేకపోతే చాలా ఇబ్బంది అండి. హెల్పర్ లేకుండా 8 months నుంచి నేను వర్క్ చేస్తున్నానంటే, కానీ ఈ మధ్యన నేను చాలా టెన్షన్ వచ్చేస్తుంది హెల్పర్ లేనందువల్ల. పిల్లలకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చెప్పాలి, కొత్తగా ఏం నేర్పాలి అని అంటే కూడా నా మైండ్లకి ఏం రావట్లేదు. ఈ బుక్స్ పట్టుకొని కూర్చుంటున్నా. ఆ బుక్స్లో మంచి అలవాట్లు, సంభాషణ, పాటలు, పూర్వగణితము, ఇవన్నిటి గురించి చెప్తున్నా. కానీ 100% మాత్రం చెప్పట్లేదు. నార్మల్గా అంటే 1 నుంచి ఇప్పుడు వాళ్ళకి నేర్పుతూ ఉంటాం కదా, అది వాళ్ళు క్లారిటీగా నేర్వాలనంటే ఇప్పుడు ఫస్ట్ 1, 2, 3 అట్లా నేర్పితే నార్మల్గా స్లేట్ మీద పెట్టేస్తాము, ఊరుకుంటాం. కానీ స్లేట్ మీద పెట్టేయాలి, అది వచ్చిన తర్వాత నేలపైన రాయాలి, నేలపైన అక్షరాలను రాసి గింజలతోన, రాళ్ళతోన, ఇవన్నిటితో పెడితే వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. 1 అంటే అరే టీచర్ నాకు 1 పెట్టించింది, మళ్ళీ అది బండపైన పెట్టించింది, అది నేను మళ్ళీ వాళ్ళకి వచ్చింది అనుకో ఇట్లా రాసి చూపిస్తారు, ఇది 1 టీచర్ అని చెప్పి అంటారు. అందుకే ఇవన్నీ పిల్లలకు చెప్పాలని చెప్తున్నా. కానీ హెల్పర్ లేనందువలన చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. మీ వంతు ప్రయత్నంలో నాకు సాయం ఏమైనా చేయండి.